స్ట్రాంగ్ రూమ్స్ లో ఉన్న ఈవీఎంల భద్రతపై అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయని కేఏ పాల్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ కి ఉన్న సీసీటీవీ లైవ్ వీడియో లింక్ అభ్యర్థులకు ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. 2019వ సంవత్సరంలో వీడియో లింక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ కూటమి పార్టీలు ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు గురిచేశాయని, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ CEO మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు ఇచ్చినట్లు. దీనికి బాధ్యులు ఎవరు? లేదు సార్, మాది 3 టైర్ సెక్యూరిటీ ఉంది. డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం. వారు 15th ఒక రిప్లై ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 13 కోట్ చేసి, అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్, హైకోర్టు జడ్జ్, అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ 7 days మేము అదే చేసాం. పార్లమెంట్లో పెట్టిన బిల్లు, అసెంబ్లీలో పెట్టిన బిల్లు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి? అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి? సిటిజన్స్గా, ఎస్పెషలీ క్యాండిడేట్స్గా, బికాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు, వాళ్ళకి పవర్స్. పార్లమెంట్కి ఉంది, అసెంబ్లీకి ఉంది. పార్లమెంట్ ఏమిచ్చింది? వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి, గైడ్ లైన్స్ ఇచ్చి, ఆ గైడ్ లైన్స్లో ఈ 13 రాలేదు. అది నేను కోట్ చేసి మరలా 18 మరో లెటర్ రాశాను. మరలా ఈరోజు ఇంకొక 3 పేజ్ లెటర్ ఇప్పుడు 12:20కి రాయడం జరిగింది. అది ఆర్ఓ గారికి, ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి, ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాం.